ఆ విధంగా ఉంటాయి. చాలా పాటలు అంత అద్భుతంగా ఉన్నాయి. బాగా అప్పుడు ఇది నన్ను గన్న తల్లులార నన్ను కయ్యం పెట్టిందిరో కలరి తీవి ఇంటికొచ్చి దయ్యం పట్టిందిరో నా పెళ్ళం పోరలకి, ఈ విధంగా ఉంటుంది. ఎంత చక్కగున్నాదో నా చెత్తకుండి అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి క్యూ క్యూ అని, అది చాలా బాగుంటుంది ఆ పాట. అబ్బా అంత అద్భుతంగా ఉంటుంది చెత్తగుండి పాట అనేది. అమ్మ చెత్తకుండి అమ్మ అని ఊరిసేలు అడిగిన నీరుగా సేరైతేడా అని, ఈ విధంగా ఉంటుంది ఆ పాట. చాలా బాగుంటుంది, చూసుకుంటూ వాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అడిగదిగో అడిగో చూడు అమెరికోడో వస్తుండు బాంబుల సంచులతోటి బంధుగులోడో వస్తుండు అడిగడిగో అట్లుంది. నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినదో ఓ లచ్చ గుమ్మ హరి ఓ హరి ఓ హరి ఓ హరి ఓ హరి ఓ హరి ఓ. ఇది గద్దరన్న బాని భలే అద్భుతంగా తీయదానంగా ఉంటుంది. ఇంకా తన పాడిన పాట ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు. ఆనాడు ఆకలి కేకలుండే, ఈనాడు కూడా ఆకలి కేకలు ఉన్నాయి. ఎక్కడ ఆగుతుంది? ఎప్పటికీ బీదవాడు బీదగానే ఉంటుండు, ధనికుడు ధనికిలాగానే ఉంటుండు. ఎక్కడ నాకు తెలిసి ఇప్పుడు ఈ 37.5 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల్లో ఈ విప్లవ గీతాలేంటి, ఈ యొక్క దళిత సాహిత్యాల మీద, ఈ తెలంగాణ సాయుధ పోరాటాలేమి, ఇవన్నీ. ఇంకా తెలంగాణ సాయుధ పోరాటం అంటే 60 ఏళ్ళ చరిత్ర, 60-70 సంవత్సరాల చరిత్ర, చాలా పెద్ద చరిత్ర ఇంకా ఇది. కానీ మార్పులు ఎంతవరకు వచ్చింది సమాజంలో, దళిత సామాజిక వర్గం ఎంతవరకు ముందుకు సాగింది, ఎంతవరకు డెవలప్మెంట్ అనేది ఏర్పడింది అంటే ఎంతైనా తక్కువే, చాలా తక్కువే. తక్కువ అంటే చాలా తక్కువే. ఎంత ఆధునికత పెరిగినా గొప్పోడు గొప్పగానే అయిపోతుండు. ఆధునికలో కూడా పేదవాడు పేదగానే ఉంటున్నాడు. మరి సరి సమానంగా ఈ సామ్రాజ్యం సాగేదెప్పుడో, జరిగేదెప్పుడో, చూసేదెవరో చూడాలి మరి. అన్న అందరికీ నమస్తే నమస్తే నమస్తే. నేను మీ ప్రేమ్ కుమార్.